వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పలాసలో నిర్మించి తలపెట్టిన విమానాశ్రయంకు సంబంధించి అవగాహన సదస్సులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. పలాసలోని రైల్వే గ్రౌండ్స్ లో జరిగిన అవగాహన సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌడ్ శిరీష, జిల్లా అధికారులతో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. తొలుత విమానాశ్రయ నిర్మాణ ప్రాంత వాసులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయ ఏర్పాటుకి వారి సూచనలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మందస మండలం బిమిడి, మెట్టూరు, చీపురుపిల్లి, బేతాలపురం, లక్ష్మీపురం తదితర గ్రామాల నుండి ప్రజలు పాల్గొని తమ వాదనను వినిపించారు. అవగాహన సదస్సుకు హాజరైన వారందరూ ముక్త కంఠంతో తమ సమ్మతిని తెలిపారు. ఇదే నేపథ్యంలో తమ భూములకు అందించే రేటు విషయంలో స్థానికంగా ఉపాధి, 100% భూమిని కోల్పోయే వారికి అందించాల్సిన అదనపు సహకారం వంటి విషయాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సర్వే విషయంలో కూడా ఏ గ్రామంలో ఎంత మేర భూమి అవసరం ఉన్నది అన్న విషయంలో కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు. గ్రామస్తుల వాదనను నిశితంగా విన్న కేంద్ర మంత్రి వాటిని నమోదు చేసుకున్నారు. అనంతరం అవగాహన సదస్సులో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. మొన్న జరిగిన ఎన్నికల తర్వాత కూటమి సర్కార్కు స్పష్టమైన మెజారిటీతో బాధ్యతను అప్పజెప్పారని, అంతే స్థాయిలో ఎంపీలను ఎన్డీఏకు ఇవ్వడంతో కేంద్ర మంత్రి పదవి తనకి లభించిందని అన్నారు. నాకు పదవి వస్తే జిల్లా మొత్తం సంబరాలు చేసుకుంటే ఆనందం వేసిందన్నారు. సివిలియేషన్ మినిస్ట్రీగా బాధ్యతలు తీసుకున్న తరువాత అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నామని, అందులో మొదటి దశలో రాష్ట్రంలోని 7 ఎయిర్పోర్ట్లను 14 చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆలోచన చేశామని అన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణ ఆలోచన ప్రాథమిక అంచనా మేరకే పలాసలో అని నిర్ణయం తీసుకున్నామని, పూర్తిస్థాయి సర్వే జరిగిన తరువాతనే దాని భౌగోళిక స్వరూపం తెలిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కొబ్బరి, జీడి వేసే స్థానిక రైతులు వారి పిల్లలను మరింత ఉన్నతంగా చదివించే ఆర్థిక తోడ్పాటు, భవిష్యత్ ఉపాధి ఈ ఎయిర్పోర్ట్ ద్వారా చేరువ అవుతాయని తెలిపారు. మీ పిల్లలందరినీ కూడా ఈ రోజు చక్కగా స్కూల్కి పంపించి ఇంజనీరింగ్ చదివిస్తున్నారు, డిగ్రీలు చదివిస్తున్నారు. ఎందుకని? తిరిగి మళ్లీ వచ్చి మన పొలంలో ఉండాలని కాదు, వాళ్ళు కూడా మంచిగా ఉద్యోగాలు చేయాలని. ఆ కష్టం ఏదైతే ఉందో, ఆ చెమటోర్చం ఏదైతే ఉందో అదంతా మీరే పడుతున్నారు. ఈ రోజు మీరు ఇంటిల్లిపాది పెద్దలందరూ కూడా, తల్లిదండ్రులందరూ కూడా మీరు పొలానికి వెళ్లి కొబ్బరికాయ దగ్గర చేసుకుని జీడి పంటల మీద మీరందరూ కూడా బ్రతుకు కొనసాగించుకొని మా పిల్లలకి ఇటువంటి కష్టం రాకూడదు, వాళ్ళైనా సరే చక్కగా ఉద్యోగాలు చేసి మంచి జీవితం ఉండాలని మీరందరూ కష్టపడుతున్నారో లేదో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎప్పుడు కూడా మనం అనుకుంటున్నటువంటిది ఉద్యోగాలు రావాలి, వలసలు మారాలి, ఇక్కడే అందరికీ కూడా అవకాశాలు రావాలని మనం అనుకుని ఒక అవకాశం వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తే ఎందుకు ఆదరించలేకపోతున్నామో ఒకసారి మీరు అందరూ గమనించండి. అందరి మనసులో ఉంది వస్తే డెవలప్ అయితే బాగుంటుందని. ఎక్కడ ఎవరు రైతులైతే నష్టపోతున్నారో వాళ్ళకి ఆవేదన, అనుమానం ఉంది. మాకు తిరిగి ఏ రకంగా నష్టపరిహారం చెల్లిస్తారు, ఎంత భూమి తీసుకుంటారు, ఏ రకంగా ఇస్తారు, మాకు న్యాయం ఎలా జరుగుతుంది, అందులో ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు. కింజరాపు కుటుంబంగా, గౌతమ్ కుటుంబంగా ఇద్దరు కూడా కలిసి ప్రభుత్వం తరఫున మీకు హామీ ఇస్తున్నాం. ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేసే పరిస్థితి రాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. వలసల జిల్లా అన్న పేరు రూపు మాపేలా జిల్లా ప్రజల్లో మార్పు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, కూటమి నేతలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలంలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన సమతుల్య ఆహారం, ఆరోగ్య పరిరక్షణ అత్యంత ముఖ్యమని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయ ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ముందంజలో ఉందని, అదే సమయంలో పాఠశాలలు, వసతి గృహాలు ఆహార నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సోమవారం సోంపేట, బారువ, కంచిలి, మందస మండలాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాల్లో ఆయన బృందాలతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వంటకాలను రుచి చూసి మెనూ అమలు సక్రమంగా జరుగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంపిణీకి చేస్తున్న ఫోర్టిఫైడ్ రైస్ లో విద్యార్థులకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయని అన్నారు. గంజి వడబోయకుండా వండాలని, ఆహార నాణ్యతలు రాజీ పడకూడదని సూచించారు. పాఠశాలల్లో సరుకుల నిల్వలు, వంట సామాగ్రి, బిల్లుల చెల్లింపుల రికార్డులను పరిశీలించారు.
ఆయాల వేతనాలు సకాలంలో చెల్లిస్తున్నారని అధికారులు తెలపడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఉప్మా తినేందుకు విద్యార్థులు ఇష్టపడకపోతే ఎగ్ రైస్ లేదా టమాటా రైస్ వంటి రుచికరమైన వంటకాలను ఇవ్వాలని సూచించారు. తదుపరి కంచిలి మండలంలోని ఎంఎల్ఎస్ పాయింట్ బఫర్ గోదాంలను తనిఖీ చేసి సరుకుల నిల్వలను పరిశీలించారు. వసతి గృహాల్లో విద్యార్థులతో మాట్లాడి కష్టపడి కాదు ఇష్టపడి చదవాలని, ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఏర్పరచుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. చిన్న లోపాలను సరిదిద్దమని సూచించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా పోషణ రంగాల్లో నాణ్యతపై అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఫిర్యాదులు వచ్చినచో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సుమోటోగా కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఈ పర్యటనలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు డి మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విమల, పౌర సరఫరాల అధికారి గుంట ప్రకాష్, ఆహార భద్రత అధికారి జి రాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కురుపాం గురుకుల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం గిరిజన వసతి గృహంలో బాలికలు పచ్చకామర్ల వ్యాధితో బాధపడుతూ అస్వస్థకు గురై ఆస్పత్రి పాలైన విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం కురుపాం గురుకుల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. వైద్య గిరిజన సంక్షేమ శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు అస్వస్థకు గల కారణాలు గిరిజన సంక్షేమ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. చికిత్స పొందుతున్న బాలికలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఎందువలన వచ్చింది అనే అంశాలను నిర్ధారించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను పంపిస్తామని అన్నారు. ఇప్పటికే అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించామని మంత్రికి వివరించిన వైద్యులు బాలికల అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం పార్వతీపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్యం, వారికి అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన మంత్రి విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. కురుపాం శాసనసభ్యురాలు జగదీశ్వరి, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ నర్సన్నపేట మిలియన్ వారు నిరుపేదలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. లయన్స్ క్లబ్ నర్సన్నపేట మిలియన్ వారు పేదలకు, చేతి వృత్తి పనులు చేసుకునే వాళ్లకు, కూరగాయలు పండించిన వాళ్లకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం సంతలో నిర్వహించారు. దీనికి లయన్స్ రమణ సాహు, జేడీసీ వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 150 మందికి అన్న ప్రసాదం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ తంగుడు రత్నకుమార్, సెక్రటరీ పొట్నూరు రమేష్, ట్రెజరర్ కాసిన రమేష్, రమణ సాహు, మెంబర్స్ బోయిన బాలకృష్ణ, పొట్నూరు రామన్న గుప్తా, మామిడి బద్దుల కుమార్, కలివరపు శ్రీధర్, పైడిశెట్టి జయరాం పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై పలాస రైల్వే హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. మనస మండలంలో ప్రతిపాదిత విమానాశ్రయం నిర్మాణానికి అందరి ఆమోదయోగ్యంతోనే ముందడుగు వేస్తామని, అపోహలను నమ్మకుండా పూర్తి విశ్వాసంతో సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై పలాస రైల్వే ఫంక్షన్ హాల్లో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డితో కలిసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానాశ్రయం నిర్మాణం వలన అనుసంధానంగా పరిశ్రమలు, మౌలిక వసతులు అభివృద్ది చెందుతాయని, ఈ ప్రాంతం అభివృద్ది చెంది భావితరాల భవిష్యత్తుకు బంగారుబాట వేయవచ్చని అన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం వలన పొల్యూషన్ ప్రభావం ఉంటుందని అపోహలు సృష్టిస్తున్నారని, అపోహలను నమ్మి ఆందోళన చెందవద్దని, అటువంటి పరిస్థితులు ఎక్కడా లేవని అన్నారు. వెనుకబడిన జిల్లా పేరును రూపుమాపడానికి ఇటువంటి ప్రతిష్టాత్మక ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రాజెక్టును అందరూ ఏకతాటిగా స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. రెవెన్యూ అధికారులు బృందాలుగా గ్రామాలకు వస్తారని, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు ఎంత భూమి అవసరం, ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి ఎంత ఉన్నది, క్షేత్రస్థాయిలో ప్రాథమిక అంచనాకి
సర్వే నిర్వహిస్తారని ప్రజలు సహకరించాలని కోరారు. సర్వే అనంతరం ప్రణాళికాబద్దంగా ఎంత మేరకు భూములు అవసరమో గ్రామ సభలు నిర్వహించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. ఏ ఒక్కరికి అన్యాయం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలాస శాసనసభ్యురాలు గౌడ్ శిరీష, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ జి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మామిడిపల్లి పంచాయతీలో ఇటీవల మరణించిన తులసమ్మ కుటుంబ సభ్యులకు విశాఖ గ్రామీణ బ్యాంకు వారు 20 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఇచ్చాపురం శాసనసభ్యులు రాష్ట్ర విప్ బెందాలం అశోక్ సోంపేట మండలం మామిడిపల్లి పంచాయతీలో ఇటీవల మరణించిన బాధిత కుటుంబ సభ్యులు దున్న తులసమ్మకి విశాఖ గ్రామీణ బ్యాంకు వారు 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. భారీ వర్షానికి మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సవర చిన్న టుబ్బూరు గ్రామంలో మట్టిగోడ కూలి వృద్ధ దంపతులు మృతి చెందడంతో వారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌడ్ శిరీష, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు 8 లక్షల చొప్పున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బైరిపురం గ్రామంలో జరిగిన బైరిపురం ప్రీమియర్ లీగ్ పోటీల్లో బరంపురం ఎ11 జట్ బీపీఎల్ కప్పును కైవసం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా కవటి మండలం బైరిపురం గ్రామంలో జరిగిన పుల్లటి శంకరమ్మ స్మారక బైరిపురం ప్రీమియర్ లీగ్ పోటీల్లో బరంపురం 11 జట్ బీపీఎల్ కప్ ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సోంపేట లయన్స్ 10 ఓవర్లతో 68 పరుగులు చేయగా ఇంకా 12 బాల్స్ మిగిలి ఉండగానే బరంపురం 11 లక్ష్యాన్ని ఛేదించింది. బరంపురం బౌలర్ జాన్ 5 వికెట్లు తీసుకుని ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. బెస్ట్ బౌలర్ ఆఫ్ ది సిరీస్ కి కూడా దక్కించుకున్నాడు. బైరిపురం ప్రీమియర్ లీగ్ క్రికెట్ ముగింపు కార్యక్రమంలో ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్, క్రికెట్ పోటీల నిర్వాహకులు, రైస్ సంస్థల అధినేత పుల్లట ప్రవీణ్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పీసాన వెంకటరమణ, ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజు పుల్లట పాల్గొని గెలిచిన జట్లకు ప్రైజ్ మనీ, ఫీల్డ్ బహుకరించారు. రైస్ గ్రూప్ చైర్మన్ ప్రవీణ్ పుల్లట ఆధ్వర్యంలో జరిగిన బైరిపురం ప్రీమియర్ లీగ్ పోటీల్లో దాదాపు 3 రాష్ట్రాల నుంచి 16 జట్లు పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో పల్లెల్లో అభివృద్ధి కుంటుపడిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలంలో ఆదివారం 3 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం పంచాయతీలకు వచ్చే ఆర్థిక సంఘ నిధులను వేరే వాటికి మళ్లించడంతో గ్రామాలు అభివృద్ధి చెందలేదని, గడిచిన 5 సంవత్సరాల్లో గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పల్లెలను అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ చేపట్టిందని, గ్రామాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేసిందన్నారు. గ్రామాలన్నీ ప్రగతి పదంలో పయనించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. డీన్పురం నుంచి ఉద్దండపాలెం 87 లక్షలతో బీటీ రహదారి పనులకు శంకుస్థాపన, డిఎన్ నుంచి పాలతలగం 1,10,00,000 బీటీ రహదారి పనుల శంకుస్థాపన, బోరుభద్ర ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల భావం 67 లక్షలతో పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే ఎంజీఆర్ కూటమి నేతలతో కలిసి పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంశధార, మహేంద్ర తనయ నదులు ఉధృతంగా ఉప్పొంగి నదీ పరివాహక గ్రామాలు, పంట పొలాలు అతలాకుతలం కావడంతో ఆదివారం హిరమండలం మండలం తుంగతంపర, గులుమూరు, జిల్లేడుపేట గ్రామాల్లో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన పంటలకు ప్రభుత్వమే పరిహారం అందిస్తుందని రైతులకు భరోసా కల్పించారు.
ఆయనతో పాటు అధికారులు, స్థానిక రైతులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.